హలో, నమస్తే. మేము కాళహస్తి వచ్చామండి. కాళహస్తీశ్వరి దర్శనం అయిపోయింది. అయితే జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని కూడా దర్శనం చేసేసుకున్నాము. ఇప్పుడు వేరే రామాలయం ఉందని రామాలయానికి వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళందరూ వచ్చారు, చాలామందే వచ్చినాము. వాళ్ళు అక్కడ కాఫీ తాగడానికి అక్కడ ఉన్నారనమాట. సరే, మేము పొద్దున్న 4:30 కల్లా వచ్చేసింది మా ట్రైను. అక్కడి నుంచి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసేసుకుని అక్కడి నుంచి ఇప్పుడు వేరే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. పువ్వులు తీసుకొచ్చాం కదా, అవి 1,00,000 పుష్పార్చన కోసం అని చెప్పి పువ్వులు హైదరాబాద్ నుంచి కొని తీసుకొచ్చారనమాట. అవన్నీ మేము వచ్చి తీసుకొచ్చాము. ఇదండి ఈ విషయం. మొన్న కాశీ వీధులు చూపించా, ఈరోజు కాళహస్తి వీధులు చూపిస్తున్నాను. అదే నేను కాశీ వెళ్ళి వచ్చిన ఒక 15 రోజులకో ఎప్పుడో మేము మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాము అంటే అది అదృష్టమనే చెప్పాలి. కాళహస్తి వచ్చాము. కాశీలో లాస్ట్ సోమవారం, కార్తీక సోమవారం అక్కడ పూజలు అవన్నీ జరిగినాయి, అభిషేకాలు అవన్నీ చేసుకున్నాము. ఇప్పుడు కాళహస్తికి తీసుకొచ్చాడనమాట ఈశ్వరుడు. కాళహస్తిలో కూడా చాలా బాగా జరిగిందండి. పౌర్ణమి చూసాము. పౌర్ణమి రోజు జ్వాలాతరుణం మనకి ఇక్కడ ఎలా చేస్తారో అక్కడ అలా చేస్తారనమాట. అదొక డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ దీంట్లో కాకుండా నెక్స్ట్ దాంట్లో పెడతాను. ఇది మాత్రం ఈ రోజుకి సంబంధించిందే పెడుతున్నాను. ఇదిగోండి, మేము రామ పంచాయతనానికి వెళ్తున్నాము. అక్కడ రామ పంచాయతనంలో అమ్మవారికి అభిషేకము, 1,00,000 పుష్పార్చన అవన్నీ కూడా ఉన్నాయి. దీంట్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. రామాలయం పైన శ్రీచక్రం ఉందండి, ఎల్లోగా కనిపించింది కదా, శ్రీచక్రం అనమాట అది. అయితే గుడిలోకి వెళ్తున్నాము. నెక్స్ట్ అభిషేకం ఉంటుంది. చూశారు కదండి, ఇలా అభిషేకం జరుగుతుందనమాట. ఇట్లా పాలతోటి, నీళ్ళతోటి, పసుపు నీళ్ళతోటి ఇలా అమ్మవారికి అభిషేకం జరిగింది. ఫస్ట్ మగవాళ్ళ చేత చేయించారు. అలా తర్వాత మేము కూడా ఆడవాళ్ళం కూడా చేసాము. ఆడవాళ్ళు ఒక 2 బ్యాచ్లు కింద చేసాము, మగవాళ్ళు కూడా ఒక 2 బ్యాచ్లు చేశారనమాట. ఇట్లా అయిన తర్వాత పుష్పార్చన జరుగుతుంది. చూసారు అక్కడ ఉన్నాయి పువ్వుల మూటలన్నీ, అవన్నీ పువ్వులు అన్నమాట. అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. అయితే మేము వెళ్ళిన వెంటనే అందరికీ, మా గ్రూప్ వాళ్ళందరికీ కూడా దీక్షా వస్త్రాలు ఇచ్చారండి. ఆ వస్త్రాలతోటే అమ్మవారి చీర మగవాళ్ళకి పంచి ఇచ్చారు. వాటితోటే కూర్చుని చేసుకున్నాం అనమాట. సారీ అండి, ఇదేమో శ్రీరామ పంచాయతీ అని చెప్పాను కదా. రాముల వారు, సీతాదేవి, లక్ష్మణస్వామి, సూర్యనారాయణమూర్తి వెనకాల ఆ పక్కన లలిత అమ్మవారు, ఈశ్వరుడు, వినాయకుడు అనమాట. ఇక్కడ ఇలా ఉంటారు. గుడి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఇది కాశీలో లలిత అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పాను కదా, లలితా పరమేశ్వరి టెంపుల్ ఉంది కదా, వాళ్ళదే అనమాట ఈ టెంపుల్. మండవల్లి రామంగారు అని ఉంటారు, వాళ్ళదే ఈ కాళహస్తిలో టెంపుల్ అనమాట. చూడండి అమ్మవారు అసలు ఎంత ఇదిగా ఉన్నారో, అసలు నిజంగా ఇలా చూస్తుంటే కన్నుల పండగగా ఉంది. నేనే కాదు, మీకు కూడా చూపించాలనే ఒక ఆశయంతో మీకు కూడా చూపిస్తున్నాను నేను. ఇది వీడియో నేను తీసింది కాదండి, వాళ్ళు తీసిన వీడియోనే నాకు పంపిస్తే నేను మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట. అయితే ఇలాగా ఇక్కడ కూడా పెట్టి దూరంగా అందో కాబట్టి అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా మూర్తులు పెట్టి అక్కడ చేయిస్తున్నారు అనమాట. ఇట్లా అందరూ కూడా పుష్పార్చన చేసుకున్నాము. చాలా చాలా వేడిగ్గా జరిగిందండి. అసలు కన్నుల పండుగగా ఉంది. ఇలాంటిది ఒకటి ఎప్పుడైనా జీవితంలో చేస్తానా అని అనిపించింది. అమ్మవారు అలా చేయించుకున్నారనమాట. అది చూడండి, ఇట్లా జరిగిన తర్వాత మేము ఇదంతా అయిపోయిన తర్వాత భోజనాలు అయిన తర్వాత మేము ఆ లోకల్లో ఉన్న గుళ్ళకి వెళ్ళమని చెప్పి ఆ గురువుగారు చెప్పారనమాట. రామంగారు గురువుగారు అనమాట. ఆయన చెప్పారు, అదే కాశీ గురువుగారు చెప్పారు కదా, అమ్మవారి గుడి ఉందని చెప్పారు, లలితాదేవి గుడి. సేమ్ కాశీలో ఎలా ఉంటుందో ఇక్కడ కాళహస్తిలో కూడా అమ్మవారు ఒకటేగా ఉంటారండి. 2 ఒకటే ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటుంది.
తప్పకుండా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గుడిని దర్శనం చేసుకోండి. కాశీ వెళ్ళినప్పుడు లలిత అమ్మవారిని, కాశీ అక్కడ ఇక్కడ కాళహస్తి వచ్చినప్పుడు ఇక్కడ లలిత అమ్మవారిని, రామ పంచాయతీని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇంకా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మటుకు ఈ కొంచెం వరకునే నేను షేర్ చేసుకోగలుగుతాను. మిగిలింది ఈ నెక్స్ట్ బ్లాగ్లో మీకు షేర్ చేసుకుంటాను. సరేనా? ఇవంతా పుష్పార్చన జరుగుతుందండి. చాలా పువ్వులు తీసుకొచ్చామన్నమాట. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆయనే తెమ్మని చెప్పి పురమాయించారు. ఇక్కడి నుంచి మేము తీసుకెళ్ళామన్నమాట. ట్రైన్లో వచ్చేటప్పుడు తీసుకొచ్చాము. ఇంకా ఇప్పుడు మనం గుడికి వెళ్దాం. పూజ అంతా అయిపోయింది. ఇదంతా గుడి రోడ్ అండి. ఇక్కడ కాళికా అమ్మవారి దేవాలయానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ 4 టెంపుల్స్ చూసాం మేము. టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట ఇదంతాను. అయితే కొంచెం వరకు రోడ్డు బాగుందండి. కొంచెం రోడ్డు బాగలేదు అసలు. చాలా గతుకులుగా ఉన్నాయి. అందులోనూ ఫుల్ వర్షం. చెప్పాను కదా, వర్షంలో బాగా తడిసిపోయినాము. అలాగే మేము గుళ్ళన్నీ కూడా చూసేసుకున్నాం అనమాట. ఈ రోడ్ అంతా ఈ దారి కూడా మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసేసుకుని కాళికా మాతని దర్శనం చేసుకుని తర్వాత మిగిలిన టెంపుల్స్ కూడా వెళ్దాము. అవన్నీ కూడా మీరు చూడండి నెక్స్ట్ వ్లాగ్లో. అవి నేను అప్లోడ్ చేస్తాను. అయితే మేము 2 ఆటోల్లో వచ్చామండి. ఒక ఆటో సరిపోలేదనమాట. 2 ఆటోలు ఆ గురువుగారే చెప్పారనమాట. ఆయనే పురమాయించారు. అక్కడి నుంచి మేము 2 ఆటోల్లోనూ వచ్చేసాము. ఎంత వర్షం ఉన్నా సరే ఆటో అతను బాగా చక్కగా తీసుకెళ్ళాడండి. అది నిజంగా చాలా మంచిదని అనుకోవాలి. చక్కగా వెళ్ళి మేము అన్ని టెంపుల్స్ సక్సెస్ఫుల్గా చూసాము, దర్శనం చేసుకున్నాము. చాలా ఆనందం అనిపించింది. ఇదిగోండి చూసారా, ఇక్కడ అసలు రోడ్డు బాగాలేదు. ఇట్లాగా బురదగా ఉంది. కొత్త రోడ్డు వేస్తున్నారనమాట. కొన్ని చోట్ల కొత్త రోడ్డు వేస్తున్నారు, కొన్ని చోట్ల అస్సలు రోడ్డు బాగాలేదు. చాలా కుదుపుగులుగా ఉందన్నమాట. టెంపుల్కి వచ్చేసా. భద్రకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. దిగుతాం. గుడి ప్రాంగణం అంతా ఇదనమాట. ఇంకో చూపిస్తా చూడండి. దక్షిణ కాళికాదేవి ఆలయం. మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మేమందరూ వచ్చాం. ఇదిగోండి రాజేశ్వరి గారు, మా కాశీ గ్రూప్ అందరూ వచ్చాం మళ్ళీ. ఇక్కడ అబ్బా టెంపుల్ అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది. మీరు కూడా కాళహస్తి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి తప్పకుండా రండి, వచ్చి దర్శనం చేసుకోండి. ఓకేనా? దక్షిణ కాళికాదేవి ఆలయం చూడండి. ఇదిగో అక్కడ మళ్ళీ దగ్గర చూపిస్తాను మీకు నేను. లోపల నుంచి ఇంకా లోపలికి వెళ్దాం. ఇంకా ఇక్కడ ఆపేద్దాం ఫోన్. ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కుక్క ఒకటే అరుస్తుంది. ఇలా లోపలికి వెళ్ళాలండి, దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఆపేస్తా, వాళ్ళు తీసుకోమంటే తీస్తా. దర్శనం చేసుకొచ్చామండి. మీకు కూడా చూపిస్తాను. లోపల చాలా బాగుంది, రండి చూపిస్తా. లోపల చూసారు కదా, ఇదంతా గుడి ప్రాంగణం మొత్తం అంతా. ఇక్కడి నుంచి ఇలాగా లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇక్కడ మీకు చూపిస్తా అన్నీ కూడా. ఈ గోడల దగ్గర అక్కడ బ్యాక్ కెమెరా పెట్ట చూడండి మీరు కూడా. ఓవరాల్గా ఆలయం మొత్తం ఇదండి. ఆ లోపల కాళికా అమ్మవారు ఉంటారు. ఈ చుట్టూ ఇది. సరే ఒక్కొక్కటి మీకు చూపిస్తాను రండి. ఈ ద్వారం నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇలాగా నాతో పాటు మీరు కూడా ప్రదక్షిణ చేసేసేయండి. ఒక్క ప్రదక్షిణ చేసుకుని దండం పెట్టుకోండి. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా, ఇక్కడ గోడల మీద చూడండి అమ్మవార్లు ఎంత బాగున్నాయి కదా. ఇక్కడ శివుడు, పార్వతి, వినాయకుడు, అలాగే కుమారస్వామి ఎంత బాగుందో కదా. నాకైతే భలే నచ్చిందండి. ఇక్కడ నేను ఎందుకు మాట్లాడాను, వీడియో తీస్తూనే మాట్లాడాను, కానీ అక్కడ వాళ్ళు ఫోను పెట్టారండి. ఇక్కడ కూర్చున్నారు వాళ్ళిద్దరు. వాళ్ళు బాగా పాటలు పెట్టారనమాట, మ్యూజిక్ వస్తుంది. అందుకని ఇంక నేను ఇక్కడ మ్యూట్ చేసేసానమాట. ఈ గోడల మీద విగ్రహాలను తాకూడదండి. ఇక్కడ ఉన్న గోడల మూర్తులకి ఏది ముట్టుకోకూడదు అనమాట. అక్కడ ప్రత్యేకించి రాశారు చూసారా,
అది చూసి అది ఆ విధంగా పాటించండి. విగ్రహాలని చేత్తో తాకరాదు అని పెట్టారు. మా వాళ్ళందరూ దర్శనం చేసేసుకున్నారు, నా కోసమే వెయిట్ చేస్తున్నారు. నేను మీకు చూపించాలని నేను చిన్న వీడియో తీసుకుందామని వాళ్ళని అడిగాను అనమాట. ఇక్కడ పూజారిని అడిగితే, పంతులు గారిని అడిగితే తీసుకోమని చెప్పారు. సో మీకు తీసుకుని చూపిస్తున్నాను. మీకు కాళహస్తి వస్తే తప్పకుండా ఈ అమ్మవారిని చూసుకుని వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇదిగో చూడండి, ఇదంతా ఖాళీ ప్లేసు. ఇట్లా అమ్మవారి పాదాలు, ఈశ్వరుడు ఎదురుకుండా అమ్మవారు అనమాట. అయితే ఇది ఇక్కడంతా చెరువు, ఇదంతా ప్లేస్, బయటకు వెళ్ళే దారి. ఇట్లా వెళ్దాం. డోర్ పెట్టింది సరే. ఆయన పూజ తీసుకోమని చెప్తున్నారు. అడిగాను, నాకు అడగకుండా అడగకుండా చేయకూడదు కదా, అందుకని తీసుకోవచ్చు అని చెప్పారు. సో నేను అందుకని తీసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి అమ్మవారు, కాళికమ్మ అమ్మవారు. ఇదిగోండి చూసారా, అంటే ఇక్కడ లైట్ లేదు అందుకని ఇట్లా ఉందన్నమాట. చూసారా అమ్మవారిని నేను చూపిస్తాను. మా ఆటో అతను వెయిట్ చేస్తున్నాడు. ఇంకో వేరే గుళ్ళకి కూడా వెళ్ళాలన్నమాట. ఇక్కడ అర్ధనారీశ్వర టెంపుల్ ఉంటుందండి, ఆ టెంపుల్ కూడా చూసుకోవాలి. శ్రీమాత్రే నమః. పరమేశ్వరి చల్లగా చూడు తల్లి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వేజన సుఖనో భవంతు. చూశారు కదా, అమ్మవారిని చూపించేశాను నేను. ఒక్క నిమిషం ఇలా కూర్చొని వెళ్ళిపోదాం. తీస్తాను అక్కడ, పదండి ఇంక వెళ్ళిపోదాం. ఇక్కడ ఇందాక చూపించాం కదా మీకు, శ్రీ 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 దక్షిణ కాళికాదేవి ఆలయం. నా ఫోన్ కూడా తడిసిపోయింది, మళ్ళీ ఒక్కసారి నేను జూమ్ చే. ఇదిగోండి కనిపిస్తుందా మీకు, దక్షిణ కాళికాదేవి. ఇది ఇంకా మా వాళ్ళందరూ ఆట ఎక్కేసారు. వర్షం వచ్చేస్తుంది, ఫుల్ వర్షం వస్తుంది. ఇక నేను కూడా ఎక్కి కూర్చోవాలి. ఓహో వెనకాల కూర్చుని ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. మా వారి ప్రసాదం తీసుకొని ఇందాక నుంచి తినేస్తున్నాను. నేనేమో వీడియో సంబరంలో ఉన్నాను. మా వాళ్ళకి చెప్పానమ్మయ్య, ఓ పని అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి? అర్ధనారీశ్వర టెంపుల్కి. అర్ధనారీశ్వర టెంపుల్కి వెళ్తున్నామండి. వర్షం వస్తుంది. రోడ్డు మాత్రం కొంచెం బాగాలేదండి, గతులుగా ఉంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అందులో ఇవాళ వర్షం వచ్చింది కాబట్టి ఇంకా ఫుల్ కొంచెం ఇదిగా ఉంది అండి. ఈ వ్లాగ్ ఇక్కడితోటి ఎండ్ చేసేస్తున్నాను. మిగతాది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాము. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఉంటాను.